ఇవి రెండు మేజర్ డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ గూఢచారి దేవేంద్ర సింగ్ని, హర్యానాకి చెందిన దేవేంద్ర సింగ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను వెళ్ళిన కారిడార్ వివరాలన్నీ సేకరించి అతను ఎందుకు అక్కడికి వెళ్ళాడు, ఎలాంటి సమాచారం పాకిస్తాన్ నిఘా బృందానికి, నిఘా అధికారులకు అందజేశాడు అనే దాని మీద ఆరా తీస్తున్నారు. అది ఒక హనీ ట్రాప్ వేసి అతన్ని అక్కడికి పాకిస్తాన్ తన వలలో చిక్కేలా చేసుకుంది. అతని ద్వారా చాలా కీలకమైన సమాచారం ప్రస్తుతం అయితే పాకిస్తాన్ నిఘా బృందం దగ్గర ఉంది. అది ఎటువంటి సమాచారం ఏంటి, మన వైటల్ ఇన్స్టాలేషన్స్కి సంబంధించి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనేది కూడా ఆరా తీస్తున్నారు. ఇంటెలిజెన్స్ బృందాలు ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం అతను ఈజ్ అండర్ ది కస్టడీ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్. సో అదైన తర్వాత ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత అతన్ని కోర్ట్ మార్షల్ చేసే అవకాశం కూడా ఉన్నాయి. కంప్లీట్ సమాచారం, అతను ఏవైతే సమాచారం అందజేశాడో, ఏ రూట్లో వెళ్ళాడు, ఎవరెవరిని కలిశాడు, ఎలాంటి సమాచారం అందించాడు, వైటల్ ఇన్స్టాలేషన్స్ ప్రత్యేకించి డిఫెన్స్ స్థావరాలకు సంబంధించి దాంట్లో ఉండే కీలకమైన సమాచారాలు అంటే నెట్వర్క్ సమాచారం అతను అందజేసినట్టుగా తెలుస్తోంది. దీని మీద దేవేంద్ర సింగ్ని మరి మిలిటరీ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో విచారిస్తుంది. దీంతోపాటు ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ చైనీస్ మిసైల్ PL-15 దాని రెక్కేజ్ని అంటే దాని డెబ్రీని అంటే ధ్వంసం అయిపోయింది. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ ధాటికి ధ్వంసమై పడిపోయిన PL-15 మిసైల్ దాన్ని రెక్కేజ్ని మొత్తం 5 దేశాలు ఇంట్రెస్ట్ చూపించాయి. దాంతోపాటు ఫ్రాన్స్ అండ్ జపాన్ ఇవి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి దాన్ని సాంకేతికంగా పరిశీలించాలని చెప్పేసి. ఎందుకంటే ఇది చైనీస్ మేడ్, ఇప్పటివరకు అది దాన్ని మించింది లేదు అసలు అల్టిమేట్ అనే పద్ధతిలో దాని గురించిన వార్తా కథనాలు బోల్డని ప్రపంచ మార్కెట్లో వచ్చాయి. ఒక్కసారిగా PL-15 మిసైల్ కూలిపోయిందనగానే చైనీస్ డిఫెన్స్ మార్కెట్ స్టాక్స్ చాలా అడ్డగోలుగా పడిపోయినాయి. మన స్టాక్స్ దీనికి సంబంధించి మన డిఫెన్స్ మార్కెట్ యాంబిట్ పెరిగింది. మనకి దాదాపు 17 దేశాల నుంచి బ్రహ్మోస్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇది బేసిక్ వర్షన్ ఆర్డర్స్కే బ్రహ్మోస్ ఆర్డర్స్ ఇప్పటికి 17 దేశాల నుంచి ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసేపటికి 5 ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ అంటే మనం చెప్పుకుంటాం 5 దేశాలు ఉన్నాయి ఇందులో. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. వీటితో పాటు ఇప్పుడు ఫ్రాన్స్, జపాన్ కూడా ఇంట్రెస్ట్ వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ కూలిపోయిన శిథిలాల PL-15 శిథిలాలు కూలిపోయిన తర్వాత దానిలో ఆ వ్యవస్థ ఎక్కడ దెబ్బతింది, దానికి గల కారణం ఏంటి, దానికన్నా బ్రహ్మోస్ ఎలా సుప్రీం అనే దాని మీద పరిశోధన చేయడం కోసం వాళ్ళు ఆసక్తి కనబరిచారు. ది ఇన్సిడెంట్ పార్ట్ ఆఫ్ ది ఎస్కలేటింగ్ ఇండియా-పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఆఫర్స్ ఎ రేర్ ఆపర్చునిటీ టు గ్లీన్ ఇన్సైట్స్ ఇంటూ వన్ ఆఫ్ చైనాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీస్. చైనా క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది ఇప్పటిదాకా ఇంతకు మించిన తురుమ్ఖాన్ టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు ప్రపంచంలో, మా దగ్గర ఉందని. అలాంటి PL-15 మిసైల్ని భారత్కి చెందిన బ్రహ్మోస్ కూల్చేసింది. అండ్ ఇది కాక మనకి తెలుసు మే 9న ఇండియన్ అథారిటీస్ రికవర్డ్ fragments of a PL-15 missile in a field in Hoshiarpur, Punjab following intense aerial clashes with Pakistan. అక్కడ ఏరియల్ క్లాషెస్ జరిగిన పాకిస్తాన్కి భారత్కి మధ్య పంజాబ్ లోని హోషియార్పూర్ దగ్గర. అక్కడ కూలిపోయిన ఈ PL-15 శకలాలని భారత్ సైన్యం గుర్తించింది. ది కాన్ఫ్లిక్ట్ స్పార్క్డ్ బై టెర్రర్, అది మనకు తెలిసిందే పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిపిన దీంట్లో ఈ ఎయిర్ స్ట్రైక్లో టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూల్చేసినప్పుడు ప్రాంప్టింగ్ ఎ స్విఫ్ట్ కౌంటర్ రెస్పాన్స్ ఫ్రమ్ ది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. PAF కూడా గట్టి రెస్పాన్స్ ఇచ్చింది, ఏం తక్కువ ఇదేం లేదు, ప్రతిదాడి చాలా గట్టిగానే చేసింది. డ్యూరింగ్ ద skirmishes, Pakistan deployed Chinese supplied J-100C and JF-17 fighters. వీటిని ప్రయోగించింది PL-15E మిసైల్స్ తోటి. వీటి ద్వారా అంటే PL-15E మిసైల్ ద్వారా J-10C, JF-17 ఫైటర్స్ని, ఈ రెండు కూడా అడ్వాన్స్డ్ వెపనరీ అని చెప్పేసి పాకిస్తాన్ చైనా క్లెయిమ్. బట్ PL-15 డెవలప్డ్ బై చైనాస్ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ AVIC ఈజ్ అ లాంగ్ రేంజ్ బియాండ్ విజువల్ రేంజ్. బియాండ్ విజువల్ రేంజ్ అంటారు, అంటే చూపుకు కూడా ఆనంత రేంజ్లో దీన్ని తయారు చేశారు. అండ్ విత్ అన్ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరే, AESA అంటారు, రాడార్ సీకర్, ASA రాడార్ సీకర్ దీంతో అండ్ డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్, ఇన్ని ఉన్నాయి దాని ఫెసిలిటీస్. ఈ ఫెసిలిటీస్ మొత్తం మీద వైల్ ది డొమెస్టిక్ వర్షన్ బోస్ట్ ఏ రేంజ్ ఆఫ్ 200 to 300 కిలోమీటర్స్. ఇది 200 నుంచి 300 కిలోమీటర్స్ రేంజ్ అటాక్ చేయగలడు. వేరాజ్ బ్రహ్మోస్ కెపాసిటీ, బేసిక్ వర్షన్ కెపాసిటీ 280 కిలోమీటర్స్.
ఇది 200 నుంచి 300 కిలోమీటర్స్. ది ఎక్స్పోర్ట్ వేరియంట్ PL-15 అంటే ఈ లోడ్స్ని తీసుకెళ్ళగలరు, హెవీ లోడ్స్ని తీసుకెళ్ళగలరు. PL-15E యూజ్డ్ బై పాకిస్తాన్ ఈజ్ క్యాప్డ్ ఎట్ అప్రాక్సిమేట్లీ 145 కిలోమీటర్స్. ది మిసైల్స్ అడ్వాన్స్డ్ గైడెన్స్ సిస్టమ్స్ అండ్ రిపోర్టెడ్ Mach 4-5 speeds make it a formidable weapon designed to target high value assets like fighters and airborne early warning systems. Airborne early warning system which we have with us. భారతదేశానికి ఉన్న అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా PL-15 కొట్టేస్తుందని చెప్పేసి బయట మార్కెట్లో విపరీతంగా డబ్బు వాయించుకుంది చైనా. కానీ చైనా దగ్గర నుంచి అరువు తెచ్చుకున్న పాకిస్తాన్. కానీ జరిగింది ఏంటంటే ఆ శకలాలు ఆ శిథిలాలని ఇవాళ ఈ దేశాలు సాంకేతికంగా ఎగ్జామిన్ చేస్తున్నాయి. దాంతోపాటు జపాన్ అండ్ ఫ్రాన్స్ కూడా ఈ 5 దేశాలతో పాటు. 5 దేశాలు ఏంటంటే US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇవి 5 ఐస్ అంటాం. వీటితో పాటు ఈ 2 కూడా ఆసక్తి చూపించాయి. PL-15 ఫెయిల్యూర్ ఎక్కడ? న్యాచురల్ కదండి. ఆధునిక ప్రపంచంలో థర్డ్ వరల్డ్ వార్ అంటూ ఏదైనా జరిగితే మరి PL-15 దాన్ని మించింది లేదు. అది అసలు తురుంఖాను అసలు అద్భుతంగా చెప్పుకుంది, క్లెయిమ్ చేసుకుంది. తీరా మోసి అది కాస్త కుప్పకొలింది పంజాబ్ దగ్గర హుషియార్పూర్లో. టెక్నాలజికల్ ఇన్సైట్స్ ఇంటూ చైనీస్ మిలిటరీ అడ్వాన్స్మెంట్స్ గురించి ఒకసారి ఆలోచిస్తే కనుక ఇది కార్నర్ స్టోన్ ఆఫ్ చైనాస్ ఎయిర్ కాంబాట్ capabilities designed to rival western missiles like the US AIM-120D, AMRAAM and the European MBDA Meteor. ఈ రెండింటినీ కూడా కాంబాట్ చేయగలదు ఇది. అమెరికాకు చెందిన వెస్టర్న్ మిసైల్స్లో అదొకటి US AIM-120D, AMRAAM అండ్ యూరోప్స్ MBDA అని చెప్పుకుంటూ వచ్చారు. తీరా మోసి ఇక్కడికి వచ్చి అది వార్ హెడ్స్ని బాగానే బలమైన మోసుకెళ్ళగల J-10C, JF-17 ఫైటర్ జెట్స్ తోటి లోడ్ చేసి పంపిస్తే అది కాస్త కుప్పకూలింది. జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయనే దానికి సంబంధించి PL-15's combat debut underscores China's growing role as a military supplier to Pakistan. ఇక్కడ ఇదండి మాట్లాడుకోవాల్సింది. ఇన్నాళ్ళు దాపరికం ఉంది. పాకిస్తాన్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, అక్కడ అమెరికా ఏమన్నా ఇచ్చిందా, చైనా ఇస్తుందంటే చైనా ఇస్తుందనేది ఎస్టాబ్లిష్ అయింది. అక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళ చైనాస్ గ్రోయింగ్ రోల్ యాజ్ అ మిలిటరీ సప్లయర్, ఆయుధాల సప్లయర్ స్థాయికి. ఒకప్పుడు ప్రపంచానికి ఆయుధాలు అందించింది అమెరికా అయితే ఇవాళ చైనా ఆ ప్లేస్ని రీప్లేస్ చేయబోతుంది. 5 ఐస్ అండ్ జపాన్, ఫ్రాన్స్ దే వ్యూ చైనాస్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సౌత్ ఏషియా యాజ్ అ స్ట్రాటజిక్ ఛాలెంజ్. ఇప్పుడు ఈ 5 దేశాలు కూడా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీటితో పాటు ఫ్రాన్స్, జపాన్ కూడా దక్షిణాసియాలో పెరిగిపోతున్న చైనా ప్రాబల్యం మీద గట్టి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఎలా ఉండబోతుంది చైనా ప్రాబల్యం కనుక పెరిగితే మిలిటరీ వ్యవహారాల్లో సప్లయర్గా, మిలిటరీ సప్లయర్గా ఒకవేళ చైనా ప్రాబల్యం పెరిగితే ఎలాంటి థ్రెట్ దక్షిణాసియా దేశాలు చైనా నుంచి ఎదుర్కొంటున్నాయి. చైనా మద్దతుతో నిలబడ్డ ఉగ్రవాద దేశం రోగ్ స్టేట్ పాకిస్తాన్ నుంచి ఎలాంటి థ్రెట్ ఉండబోతుంది అనే దాని మీద అధ్యయనం చేయడం కోసం 5 ఐస్ ఉన్నాయి. వాటితో పాటు 2 దేశాలు కూడా ఇప్పుడు జపాన్ అండ్ ఫ్రాన్స్ కూడా జతకట్టాయి. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాన్స్ యాజ్ అ మేజర్ ఆర్మ్ సప్లయర్ టు ఇండియా హ్యాస్ ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ensuring its Rafale jets remain competitive against Chinese equipped adversaries. ఫ్రాన్స్ రఫేల్ మనకు సప్లై చేసింది. పాకిస్తాన్ క్లెయిమ్ ఏంటి, మేము 5 రఫేల్స్ని కూల్చామని. మనం ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నాం. నువ్వు పంపించిన చైనా వాడు నీకు అరువుగా పంపించిన PL-15 ఎట్లా కూలిపోయి శిథిలమై ధ్వంసమైపోయింది అనేది చూపిస్తుంటే మరి వాళ్ళేంటి క్లెయిము, 5 రఫేల్స్ని మేము కూల్చామన్నారు. వేరస్ అందుకనే ఫ్రాన్స్ రంగంలో దిగింది. ఇప్పుడు మనకి సప్లై చేసింది, ఆ టెక్నాలజీ సప్లై చేసింది, ఆ రఫేల్ టెక్నాలజీని ఈరోజు రంగంలోకి దిగి నిజంగా అంత సుపీరియరా PL-15 అనేది ఎగ్జామిన్ చేయడం కోసం ఫ్రాన్స్ కూడా రంగంలోకి దిగింది. ఎనలైజింగ్ ద PL-15 కుడ్ ఇన్ఫార్మ్ ఫ్యూచర్ ఆర్మ్స్ డీల్స్ అండ్ మిలిటరీ కోఆపరేషన్ విత్ ఇండియా. ఎందుకు చేసిందంటే రేపు పొద్దున ఫ్రాన్స్ భారత్ మధ్య సహకారం ఉండాలి కాబట్టి, ప్రత్యేకించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారం ఉండాలి, అలాగే ఈ వెపన్స్ డీల్ కూడా రెస్పెక్టబుల్ డీల్ ఉండాలనేది ఫ్రాన్స్ ఆకాంక్ష. హిస్టారికల్ ప్రెసిడెంట్స్ ఒక మాట చూస్తే రికవరీ ఆఫ్ అడ్వాన్స్డ్ వెపనరీ హ్యాస్ లాంగ్ బీన్ ఏ బూన్ ఫర్ ఇంటెలిజెన్స్. జనరల్గా ఎవరైనా అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండాలని కోరుకుంటారు. మనం ఒకసారి 2011 US బ్లాక్ హాక్ హెలికాప్టర్ క్రాష్ పాకిస్తాన్లో జరిగింది. అది దాని గురించి వెళ్తే కనుక వేర్ చైనీస్ ఇంజనీర్స్ రిపోర్టెడ్లీ యాక్సెస్డ్ ది రెకేజ్ ఇండియాస్ పొటెన్షియల్ షేరింగ్ ఆఫ్ PL-15 డేటా విత్
ఎల్లీస్ కుడ్ సర్వ్ యాజ్ ఎ సింబాలిక్ రివర్సల్. ఆ రోజున మనకి గుర్తుంటే కనుక 2011లో యుఎస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ క్రాష్ అయింది పాకిస్తాన్లో. అప్పుడు చైనీస్ ఇంజనీర్స్ వీళ్ళ రెకేజ్ అంతా కూడా తీసుకొని దాని తాలూకు సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి వాళ్ళు పెట్టుకున్నారు. ఇవాళ యాజ్ ఎ కౌంటర్ మెజర్ ఇండియా కూడా కూల్చింది కదా, PL-15 కూల్చింది. కాబట్టి ఏంది అసలు PL-15 కథ ఏంది, దాని కమామిషి అంటే తెలుసుకుందామని ఈ 5 దేశాలు US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వీటితో పాటు జపాన్, ఫ్రాన్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇట్స్ ఎ కౌంటర్ మెజర్. మనం దక్షిణాసియాలో ప్రబలుతున్న వార్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఇది ప్రతిబింబిస్తుంది. దక్షిణాసియా మీద యూరోపియన్ కంట్రీస్కి ఎందుకంత ఆసక్తి, లేకపోతే అమెరికాకి ఎందుకంత ఆసక్తి, ఇక్కడ వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఎండ్ ఆఫ్ ద డే ఫ్రాన్స్ వ్యాపారం చేస్తుంది, రఫెల్స్ మనకు అందజేసింది, సో ఫ్రాన్స్కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అండ్ జపాన్ బీయింగ్ ఎన్ ఏషియన్ కంట్రీ, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించే మొట్టమొదటి దేశం, జపాన్ కూడా ఆసక్తి కనిపిస్తుంది. అంటే జపాన్ వాంట్స్ టు టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ సిట్యుయేషన్. చైనా యొక్క ఆధిపత్యాన్ని తొలి నుంచి సవాల్ చేస్తూ వస్తున్న జపాన్ ఈ సందర్భాన్ని తనకు అవకాశంగా మలుచుకోవాలని చూస్తుంది. ఫ్రాన్స్ ఎలాగో మనకి న్యాచురల్ అలై, సహజ మిత్రులు. ఇక మిగిలిన US, UK గోడ మీద పిల్లలు, కెనడా, ఆస్ట్రేలియా చెప్పలేం, న్యూజిలాండ్ వరకు మనకి కోఆపరేషన్ ఉంది, మనకి ఆ డిప్లొమాటిక్ కోఆపరేషన్ ఉంది, అది మనకి తెలిసిన విషయమే. రైట్. ఇదే సందర్భంలో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు భరత్ రెడ్డి గారు, మాజీ ఎయిర్ ఫోర్స్